కరెంటు బిల్లులు కట్టలేదని సుమారు 40 కుటుంబాలకు విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ చేసిన అమానుష్య సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామం హరిజనవాడలో వెలుగుచూసింది. దీంతో హరిజన కుటుంబాలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓట్లేసి గెలిపించుకుంది తాము చీకట్లో బతకడానికా అంటూ ప్రజా ప్రతినిధుల్ని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదివాసీ నాయకులు బాధిత కుటుంబాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తంబళ్ల రవి మాట్లాడుతూ కొంత డబ్బులు కడతాం, కరెంటు ఇవ్వండని అధికారుల్ని బతిమిలాడినా పవర్ కట్ చేయడం దారుణమన్నారు. ఇందుకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకుంది అంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి 40 కుటుంబాలకు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ, కారం నాగేంద్రబాబు, కొర్ష నాగేంద్రరావు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబం 4-5 నెలల నుంచి మరి కరెంటు బిల్లు కట్టలేదంటే 12,000 కరెంటు బిల్లు వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గారు మా దళితులు గాలి రూపాయలు కట్టా కూడా కరెంటు కలపమంటే కలపకుండా వద్దురన్నం వెళ్ళింది, ఇప్పుడు రాలేదు. మరి మేము చీకట్లు ఎక్కడ ఉండాలా? ఒక ఇల్లు కాదు, 2 ఇల్లు కాదు, 100 ఇల్లు ఇప్పుడు ఆ బజార్ ఈ బజారుగా మొత్తం కట్ చేశారు. 200 కడతామన్నా కానీ కలపలేదు సార్. నెల్లి బిల్లు ప్రతి 400 కట్టాను. సుమారు 40-50 కుటుంబాలు ఆచారంగా ఈ పూట పొద్దున పూట కరెంట్ కట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంట్లో ఫ్యాన్ ఉంటే లైట్ లేదు, లైట్ ఉంటే ఫ్యాన్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న కుటుంబాలు మరి ఇంత వివక్ష ఎందుకు? దళితులు అంటే నేను ప్రత్యక్షం చెప్పదలిసింది ఏంటంటే వీళ్ళకి నైట్ కల్లా వాళ్ళకి కరెంట్ అరేంజ్ చేయండి. అందరూ పేషెంట్లు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు, పిల్లలు వాళ్ళు పొద్దు నుంచి కరెంట్ లేక నాన్న ఇబ్బంది పడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు? చీకట్లో బతకడానికైనా? ఇది ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సాయంత్రం కల్లా వాళ్ళకి కరెంటు ఏర్పాటు చేయాలి. ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పేసి కరెంట్ కట్ చేశారు. వాళ్ళు పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఇల్లు పేద కుటుంబం చెందిన వాళ్ళుగా మేము ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నది. కానీ ఒక్క నెల కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని ఒక్క సమాచారం లేకోకుండా, నోటీస్ ఏమి ఇవ్వకోకుండా ఈరోజు కరెంటు వాళ్ళు సంబంధించిన వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోవడం వల్ల చాలా బాధాకరంగా అనిపించింది మాకు కూడా. కరెంటు వాళ్ళు దీన్ని స్పందించి సాయంత్రం కల్లా వాళ్ళకి టైం ఇచ్చి 1 నెల 2 నెలల్లో టైం ఇచ్చి అయినా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ డబ్బులు లేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కూలికి వెళ్తేనే పొట్ట, ఇవాళ పిల్లలు వాళ్ళ భార్యలు అందరూ బతకాల. అలాంటి స్థితిలో ఒక ఇంటికి 1 నెలకు వచ్చి 2,000, 3,000 బిల్లు వచ్చిందండి. మరి 2 యూనిట్లు ఫ్రీ అన్నప్పుడు 2,000, 3,000 ఎట్లా వస్తుందండి?